మహారాష్ట్రలో ఎన్నికల కౌంటింగ్, కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం, గెలుపుపై మహాయుతి ఎంవీఏ ధీమా. జార్ఖండ్లో కౌంటింగ్ షురు, 81 సెంటర్లలో లెక్కింపు, కేంద్రాల దగ్గర 144 సెక్షన్. రాత్రి ఎంవీఏ కూటమి సమావేశం, గెలిచిన వారిని ఒకే ప్రాంతంలో ఉంచాలని నిర్ణయం, క్యాంప్ ఏర్పాటు చేసే అవకాశం. పరిశీలకుల్ని నియమించిన కాంగ్రెస్, మహారాష్ట్రకు అశోక్ గెహ్లాట్, బఘేల్, పరమేశ్వర, జార్ఖండ్కు తారిక్ అన్వర్, భట్టి, కృష్ణ, అల్లవూరు. భారత్ జర్మనీల మధ్య $34 బిలియన్ వాణిజ్యం, ఇరు దేశాల మధ్య సరికొత్త అధ్యాయం. టీవీ9 గ్లోబల్ సమిట్లో మోదీ వ్యాఖ్యలు. హైదరాబాద్ బండ్లగూడ పిఎస్లో ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసు, చిక్కిన ఓ ఎస్ఐ, 2 కానిస్టేబుల్స్. హైదరాబాద్ చికెన్ మార్కెట్లో ఎంఐఎం హల్చల్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు బెదిరింపులు, సీజ్ చేసిన చికెన్ అప్పగించిన అధికారులు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. లగచర్లకు కాంగ్రెస్ లీగల్ సెల్ నిజ నిర్ధారణ కమిటీ, 11 గంటలకు రాక స్థానికులతో మాట్లాడనున్న టీం. మిస్సెస్ ఏషియా రన్నరప్ గా రత్న మెహ్రా, అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శన, 3 టైటిళ్లను గెలుచుకున్న హైదరాబాదీ. హైదరాబాద్ హబీబ్ నగర్ లో నకిలీ జరదా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న పోలీస్, 3 అరెస్ట్. ఆదిలాబాద్ జిల్లా సాకెరలో కలకలం, గుప్త నిధుల కోసం తవ్వకాలు, గ్రామస్తుల రాకతో పరార్. అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ అంటారు, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ వేస్తారు. డబుల్ స్టాండర్డ్స్ ఏమిటన్న బీఆర్ఎస్. అదానీ ఒప్పందాలపై పునరాలోచిస్తాం, రాహుల్ మాటే తమ మాట అన్న మహేష్ గౌడ్. కేటీఆర్ అనుచరులు టచ్ లో ఉన్నారన్న నేత. ఏపీ రాజకీయాల్లో అదానీ దుమారం, జగన్ రాష్ట్రం పరువు తీశారన్న టీడీపీ కాంగ్రెస్. అప్పటి కేంద్ర మంత్రుల్ని అరెస్ట్ చేయాలన్న పేర్ని. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్దే నిర్ణయం, స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. బీఆర్ఎస్ కి చెంపపిట్ అంటోన్న టీ కాంగ్రెస్. స్పీకర్ కాలయాపన చేయొద్దని హైకోర్టు చెప్పింది, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే మళ్లీ కోర్టుకు వెళ్తామన్న కేటీఆర్. తెలంగాణలో 13 జిల్లాలకు నర్సింగ్ కాలేజీలు, ఒక్కో కాలేజీకి 26 కోట్ల ఫండ్, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం, కేసుల భారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయం, ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలన్న తెలంగాణ సీఎం. చెరువులను పునరుద్ధరించాల్సిందే, కొత్త నిర్మాణాలను అడ్డుకుంటాం, అత్యాధునిక సాంకేతికతను వాడతామన్న రంగనాథ్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా మోదీ, స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అమిత్ షా, శాశ్వత ఆహ్వానితులుగా కిషన్ రెడ్డి. ఢిల్లీకి మోదీ చేసిందేహీ లేదు, ఒక్క రాష్ట్రంలో ఉచితాలను అమలు చేయలేదు, బీజేపీపై మండిపడ్డ కేజ్రీవాల్. నేవీ జలాంతర్గామిని ఢీకొట్టిన ఫిషింగ్ బోట్, 11 మందిని కాపాడిన అధికారులు, 2 గల్లంతు.